సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో అభివృద్ధి పదంలో నడిపించేందుకు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దొంతగాని అప్పారావు ఓటర్లను ఆశీర్వదించాలని కోరారు. ఈ రోజు ఇంటింట ప్రచారాన్ని నిర్వహించిన ఆయన ఉంగరం గుర్తుకు మద్దతు ఇవ్వాలని గ్రామస్తులను కోరుతూ కేసీఆర్ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. స్వార్థ రాజకీయాలు లేకుండా ప్రభుత్వం అందించే నిధులతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తనకు సేవ చేసే అవకాశం ఇస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అప్పారావు తెలిపారు. నేను దొంతగాని అప్పారావు నేను కాపుగల్లు సర్పంచ్గా పోటీ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక ఎజెండాతో వచ్చా. గత 4 సంవత్సరాల నుంచి ఆల్రెడీ అన్ని సమస్యల మీద అన్ని ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో అన్నీ చేసుకొని ఇప్పుడు దాకా చాలా కార్యక్రమాలు నిర్వహించాను. ఇప్పుడు చేసింది ఏమీ లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అది ఏంటంటే ఒక 2 హామీలు కూడా ఇచ్చాను. ఒకటి అంబులెన్సు, నేను వచ్చిన ఒక 24 గంటల్లోనే ఒక అంబులెన్సు ప్రొవైడ్ చేస్తా కాపుగల్లుకి. తర్వాత ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. నేను చేస్తాను, చెప్పని కూడా చేస్తాను. 2 చేయడానికి సిద్ధంగా ఉన్నా. అందరూ ఏమంటారంటే వీడు కాపుగల్లో హైదరాబాద్లో ఉంటాడో కాపుగల్లు రాడు పోడు అంటే 3 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ పోతూనే ఉన్నా పనులు. నాకే పదవి లేదు, నాకే ఏది లేదు, ఎక్కడి నుంచి 1 రూపాయి ఫండ్ లేదు. నా సొంత డబ్బులతో కష్టపడ్డ సంపాదించిన రూపాయలోంచే 10 పైసలు కాపుగల్లు ఇట్లా పెట్టనీకి నేను రెడీగా ఉన్నా. కాపుగల్లు నేను ఈ గడ్డ మీద పుట్టినా ఇక్కడ ఆ రుణం తీర్చుకోవాలని నేను రెడీగా వచ్చే సిద్ధంగా ఉన్నా. దానికోసం నేను ఎంత త్యాగానికి ఆఖరికి ప్రాణాలు పోయినా కూడా ఎంతమంది ఏమైనా చేసినా కూడా నేను అన్నిటికీ రెడీగా ఉన్నా. కాపుగల్లుకి నేను న్యాయం చేయడానికి రెడీగా ఉన్నా. కాపుగల్లుని రాష్ట్రంలోనే నెంబర్ 1 గ్రామంగా చేయడానికి నేను రెడీగా ఉన్నా. పెద్ద మనుషులారా మీరు ఏదో అంటారంట, వాడు వచ్చిండు వాడు చెప్పింది ఏమీ అవ్వదు, వాడు ఎవ్వరి మీద కోపం లేదు. నాకు పెద్ద మనుషులు అందరూ సహకారాలు కావాలి. నేను అభివృద్ధి చేసుకోవడానికే వచ్చాను తప్ప చేయడానికి వచ్చాను తప్ప ఏ రాజకీయాలు చేయడానికి రాట్లా. కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి రాలా. కుల మతాలు అందరినీ ఏకం చేయడానికి వచ్చా. ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చా. ఆ సమస్యలు పరిష్కరించడానికి వచ్చా. అంతే తప్ప నేను రూపాయి ఆశించి రాలేదు. నా భార్య పిల్లలను హైదరాబాద్ వదిలిపెట్టి నేను వచ్చా. నేను ఎందుకు వచ్చానంటే నేను దేవుడి దయ వల్ల నా పిల్లలు భార్య పిల్లలు వెళ్ళి సెటిల్డ్, ఏం ప్రాబ్లం లేదు.